గాయ్స్, ఇది మేము నవీ ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్ వ్లాగ్. ఇక్కడ మేము మార్నింగ్ అరౌండ్ 6:40కి అలా స్టార్ట్ అయ్యాం తలోజా ఫేజ్ 2 నుంచి. చూద్దాం హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఎంత టైం పడుతుంది అనేది. ఇక్కడ మేము వయా ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే నుంచి వెళ్ళాము. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ ముంబై కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, కానీ నవీ ముంబై చాలా బాగుంటుంది. ఒక సైడ్ సిటీ వ్యూ ఉంటుంది, బిల్డింగ్స్, ఇంకొక సైడ్ ఏమో మౌంటైన్స్, గ్రీనరీ, వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఈ ఎక్స్ప్రెస్ వేలో పూణే రీచ్ అయ్యే వరకు ఇలా 3-4 టన్నెల్స్లో వెళ్తాం. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే ఇమాజికా వాటర్ పార్క్కి వెళ్తాం. ఇది కొపోలి ఏరియాలో ఉంది, లోనావాలా దగ్గరలో. ముంబైకి పూణేకి మిడిల్లో ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్రెస్ వేలోనే ఇండియన్ ఆయిల్ బ్యాక్ సైడ్ ఉన్న ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఆగాము టీ బ్రేక్ కోసం అండ్ లోనావాలా ఫేమస్ చిక్కీ తీసుకుందామని. ఇక్కడ మగన్లాల్ అనేది ఫేమస్ చిక్కీ, బట్ చాలా డూప్లికేట్స్ ఉంటాయి, చూసి తీసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కోర్ట్కి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్లో ఉన్న షాప్లో మేము తీసుకున్నాము. అరౌండ్ 500 అయింది. టీ ఎక్కడ బాగుంటుంది అని అడిగితే పక్కన మహారాష్ట్ర కడక్ చాయ్ ట్రై చేయమన్నారు. టీ అయితే ట్రై చేసాం, కానీ అంత బాగున్నట్టు అనిపించలేదు. ఇప్పుడు ఒక 15 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇది లోనావాలా ఖండాలా ఘాట్ రోడ్. రాజకుమారుడు మూవీలో ప్రీతి జింతా కాలేజ్ ట్రిప్కి వెళ్ళిన సీన్స్, లొకేషన్స్ అన్నీ ఈ ఏరియాలోనే షూట్ చేశారు. ఈ ఎక్స్ప్రెస్ వేలో లొకేషన్స్ చాలా బాగుంటాయి. రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. క్లౌడ్స్ అవి కిందకు వచ్చి ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటుంది. బట్ ఎక్కడ వెహికల్ ఆపి అయితే పిక్చర్స్ తీసుకోలేము. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో తప్ప వెహికల్ ఆపకూడదు ఎక్స్ప్రెస్ వేలో. అండ్ ఆటో, బైక్స్ కూడా అలౌ చేయరు ఈ రోడ్ పైన. అరౌండ్ 9 o'clock కల్లా మేము పూణే రీచ్ అయిపోయాము. పూణే కన్నా ముందు మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. పూణే ఎంటర్ అయ్యే ముందు ఒక 10-15 minutes. మాకు ఎప్పుడు పూణే క్రాస్ చేయడానికి 2.5 to 3 hours పడుతుంది ట్రాఫిక్ వల్ల. బట్ మేము ఇది సండే స్టార్ట్ అవ్వటం వల్ల అనుకుంటాను ఇక్కడ ట్రాఫిక్ జామ్ లేదు. ఒక 30 to 45 minutesలోనే పూణే క్రాస్ చేసేసాం. పూణే అవుట్స్కర్ట్స్లో మనకి చాలా నర్సరీస్ కనిపిస్తాయి ఇలాగా.
బసవ కళ్యాణ్ దాటాక ఇక్కడ సీఎన్జీ ఫిల్లింగ్ కోసం ఆగాము. కర్ణాటకలో ప్రైస్ తక్కువని. ఇక్కడ 83.5 ఉంది. హైదరాబాద్లో అయితే అరౌండ్ 93 అండ్ నవీ ముంబైలో అయితే అరౌండ్ 76, 77 ఉంది. సో ఇక్కడే రీఫిల్ చేయించేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఫైవ్ 5:40కి సంగారెడ్డి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ ఉంది రోడ్ వర్క్ వల్ల. తర్వాత ఇక్కడ ఒక 2 మినిట్స్ ఆగాము చాయ్ లవర్స్ అనే టీ పాయింట్ దగ్గర. దీని క్యాప్షన్ చూడండి ఎలా ఉందో, బండి పక్కకి ఆపు, చాయ్ తాగు ఒక సిప్పు. తర్వాత పటాన్ చెరువు దగ్గర ఓఆర్ఆర్ ఎక్కేసాం మేము. ఈ కంప్లీట్ ట్రిప్ మేము హాఫ్ సిఎన్జి హాఫ్ పెట్రోల్లో వచ్చాము. ఫ్యూయల్ ఛార్జెస్ మాకు 2800 అయింది. కీసర దగ్గర మేము ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయిపోయాము. మేము సాకేత్ వెళ్ళాలి. ఓవరాల్ జర్నీలో మాకు 1000 రూపీస్ టోల్ ట్యాక్స్కి అయింది తలోజా నుంచి హైదరాబాద్కి. మేము 8 o'clock కల్లా ఇంటికి రీచ్ అయిపోయాము. మార్నింగ్ 6:40కి తలోజాలో స్టార్ట్ అయ్యాము.